ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతివై ఉన్న దేవా, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలమంతా, గడిచిన రాత్రి అంతను కూడా మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మా కుటుంబానికి మీ రక్షణ దయచేసినందుకు వందనాలు. ప్రతి విషయంలో మీ సహాయం అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క సోమవార కాల సమయంలో ఈ రోజును చూడలేని వారు అనేక మంది ఉన్నారయ్యా. అయినప్పటికీ మీ యొక్క కృప చొప్పున మా అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు, ఈరోజు సజీవ సంఖ్యల్లో మా అందరినీ నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా. స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఎస్, అవును తండ్రి, అనుదినము ప్రార్థిస్తున్న మీరు మాకు రక్షణగా ఉన్నారయ్యా. ఈ లోక సంబంధమైన ఏ మనుష్యుడు, ఈ లోక సంబంధమైన ఏ ధనము, ఈ లోక సంబంధమైన ఏ అధికారము మమ్మల్ని రక్షించలేకపోవచ్చేమో కానీ ఈ రోజున మీరు మాకు రక్షణ అనుగ్రహిస్తారు అని చాలా సుస్పష్టంగా వాక్యము ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున తండ్రి, దేని కొరకైతే బిడ్డలు రక్షణ కోసమైతే అడుగుతున్నారో ఆ రక్షణ మీ దగ్గర నుంచి వస్తుందనే విశ్వాసం కలిగి జీవించే కృప దయచేయండి. బిడ్డలు అనుదినం ప్రార్థిస్తున్న ప్రార్థనలు ఎటూ పోలేదని, వారికి ఖచ్చితంగా మీ కాపుదల ఉంటుందని ఆ బిడ్డలు విశ్వసించి గ్రహించి ఈ రోజున మీ పైన భారం వేసి ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయమని అయా ఈ రోజున తండ్రి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాము. మా మాటలు, మా నడవడిక, మా కనుచూపు, మా ప్రవర్తన ప్రతీది కూడా తండ్రి మీ నామానికి మహిమకరంగా ఉండే కృప దయచేయండి. మీకు విరుద్ధంగా, మీ నామానికి ఆయాసకరంగా ఈరోజు ఉండకుండా మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మా ప్రతి పనిని బట్టి కూడా అడుగుతున్నాం. మా పనులన్నిటిలోనూ మాకు దీవెనలను దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి. ఆగిపోయిన పనులున్నాయి ప్రభు, అవి కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, మాకే సమస్యలు పనులలో రాకుండా కృప దయచేయండి. బలం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, శక్తిని దయచేయండి తండ్రి. అయ్యా, క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్నారు, నూతన కార్యాలు జరుపుకుంటున్నారు, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారందరికీ మీ సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా ప్రతి వాటిని సమృద్ధిగా ఇచ్చే దేవుడు అని మేము ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి. ఆర్థికంగా మమ్మల్ని ఆదుకునండి తండ్రి. ఆత్మీయంగా వృద్ధిపరచండి దేవా. ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి రక్షించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మా రాకపోకలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మేము వెళ్తున్న మార్గాలు, మేము వెళ్తున్న వాహనాలను బట్టి అడుగుతున్నాం. మాకు రక్షణ దయచేయండి. ఏ అపాయం, ఏ సమస్య, మార్గమందు ఏ ఇబ్బంది కూడా మాకు కలగకుండా మా ప్రయాణాలన్నీ కూడా క్షేమంగా మార్చమని అడుగుతున్నాం. గమ్యస్థానాలకు సురక్షితంగా మమ్మల్ని చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా బిడ్డల హాస్పిటల్స్కి వెళ్తున్నారయ్యా. డెలివరీస్ నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం వెళ్తున్నారు, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు. వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. ఆ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు. వారిని బట్టి కూడా అడుగుతున్నాం. జ్ఞానంతో, బలముతో, శక్తితో వారిని నింపి చదివినవన్నీ కూడా వారు ఆన్సర్ చేయడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారయ్యా వృద్ధులు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, వారందరికీ కూడా మీ రక్షణ దయచేయండి, మీ యొక్క కాపుదల దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున మేమందరము కూడా నెమ్మది కలిగి, ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి తండ్రి. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి ప్రభువా. అయ్యా, ముఖ్యంగా ఈ రోజున లోక సంబంధమైన ఏ క్రియ కూడా మమ్మల్ని ఎటువంటి ఒచ్చుల్లో పడేయకుండా, ఎటువంటి మోసంలో పడేయకుండా జ్ఞానము కలిగి ప్రవర్తించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, క్షమించే మనస్సు దయచేయండి, ప్రేమించే మనస్సు మాకు అనుగ్రహించండి.
మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ, వారి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని. అయ్యా, మేము కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రకటిస్తూ మీ రాజ్య సువార్తలో మేము కూడా పాలిభాగస్సులైండే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఈ CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.